గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ పేషెంట్స్కి నీ రీప్లేస్మెంట్ ఒక్కటే మార్గమా? నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ గురించి మనకు తెలియజేయడానికి కొంపల్లి రెనోవో హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్, ఆర్థ్రోస్కోపిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ డి హరిప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఆర్థరైటిస్ అంటే మనం రెగ్యులర్ టర్మినాలజీలో మాట్లాడుకుంటే మోకాలు అరుగుదల అంటాం. అది యూజువలీ మోస్ట్ ప్రాబబ్లీ వచ్చేది డీజనరేటివ్ ఆర్థరైటిస్. అంటే మనకు వయసు పెరుగుతున్న కొద్దిగా వచ్చేదాన్ని మనం డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాము. అది యూజువలీ కొంతమందికి 70s రావచ్చు, 60s రావచ్చు, 50s కూడా రావచ్చు. అది కాకుండా ఇంకా వేరే రీజన్స్ కూడా ఉంటాయి. లైక్ మనం కీళ్ళవాతం అని వింటూ ఉంటాము, దాన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఆరెల్స్ ఎనీ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటే ఇంతకుముందు వాళ్ళకి ఏమన్నా దెబ్బ తగిలిన పక్షాన మోకాలికి కానీ అట్లాంటి పటెల్లా అంటాం, మన మోకాలు చిప్పకు కానీ అట్లాంటి వాటికి ఏమన్నా ఇంతకుముందు ఏమన్నా ట్రామా అట్లాంటిది ఏమైనా అయినప్పుడు వాళ్ళు కూడా ఆర్థరైటిస్ డెవలప్ అవ్వచ్చు. దాన్ని మనం ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. బట్ బేసికలీ మనం మెయిన్గా మాట్లాడేది మాత్రం డీజనరేటివ్ ఆర్థరైటిస్. వాళ్ళలో మనం ఎక్కువ మోకాలు మార్పిడి ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం. దానికి ఏజ్ తోటి అనేది ఏమీ సంబంధం లేదు. కొంతమందికి యాజ్ ఐ సెడ్ 50s రావచ్చు, కొంతమందికి 60s రావచ్చు, కొంతమందికి 70s 80s అయినా కూడా వాళ్ళకి ఆర్థరైటిస్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఎస్ డాక్టర్, ఆర్థరైటిస్కి నీ రీప్లేస్మెంట్ ఒక్కటే మార్గం అంటారా? ఇట్ ఈస్ ఎ వెరీ బ్రాడ్ టాపిక్ అండి. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ అనేది మనం ఫైనల్ స్టేజెస్లో చేస్తాము. ఇనీషియల్గా బేసికలీ మనం ఆర్థరైటిస్ని మనం ఒక 4 స్టేజెస్లో గ్రేడ్ చేస్తాం. గ్రేడ్ 1 to గ్రేడ్ 4 అనమాట. గ్రేడ్ 1 అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఉంటుంది. గ్రేడ్ 4 అనేది ఫైనల్ స్టేజ్. అంటే ఒక ఎముక ఇంకో ఎముక పైన ఆల్మోస్ట్ రాసుకొని వెళ్తుంది. ఇంకా ఆ టైంలో వాళ్ళు విపరీతమైన నొప్పి ఉండి ఇంకా ఒక కొంచెం 500 meters కంటే ఎక్కువ దూరం నడవలేని పక్షాన ఆ టైంలో మనం నీ రీప్లేస్మెంట్ చేస్తాం. దానికి ముందు మనకి ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఎప్పుడైనా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే కొన్ని మందులు వాడి స్టార్ట్ చేస్తాం. వాటితో పాటు వాళ్ళకి కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాం. అంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందులో ఏంటి ముఖ్యంగా కింద కూర్చోకపోవడం, సక్ల ముక్కలం వేసుకొని కూర్చోకపోవడం, స్క్వాటింగ్ చేయకుండా ఉండడం, ఇండియన్ టాయిలెట్ యూస్ చేయకుండా ఉండడం, ఆరెల్స్ వెస్టర్న్ టాయిలెట్ ఎక్కువ యూస్ చేయడం. అట్లాంటి జాగ్రత్తలు మనం ఊరికే మెట్లు ఎక్కడం దిగడం ఇవన్నీ యూజువలీ తగ్గించుకున్న టైంలో మనకి యూజువలీ అవి ఇనీషియల్ స్టేజెస్లో ఇచ్చే ట్రీట్మెంట్. అవి కాకుండా సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్లో మనము ఎక్సర్సైజ్ నేర్పిస్తాం. ఫిజియోథెరపీ అంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఎప్పుడైనా మన నీ జాయింట్ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కనుక మనం వాటిని స్ట్రెంథన్ చేయగలిగితే ఆర్థరైటిస్ కాంపోనెంట్ని కొంచెం తగ్గించవచ్చు. అందులో మెయిన్గా మనం క్వాడ్రిసెప్స్ కానీ, హ్యామ్స్ట్రింగ్స్ కానీ, ఆ కాఫ్ మజిల్స్ కానీ వాటి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఎక్కువ చేపిస్తాం. అట్లాంటి టైంలో కూడా వాళ్ళని ఆ పెయిన్స్ ప్రివెంట్ చేయొచ్చు. లేదు అవి కాకుండా కొన్ని హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ ఆర్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం. అగైన్ అది కూడా అరౌండ్ గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉన్నప్పుడు వాళ్ళకి అట్లాంటి ఇంజెక్షన్స్ మనం ఎక్కువ ఇస్తాం. ఆ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఇట్స్ ఫర్ టెంపరీ రిలీఫ్, అంటే కొన్ని రోజులు, కొంతమందికి ఒక 3 to 6 months కావచ్చు, కొంతమందికి ఫర్ అరౌండ్ ఇయర్ కావచ్చు. అట్లాంటి వాటికి వాళ్ళకి ఆ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఒక 6 to 12 months వరకు వాళ్ళకి కొంచెం పెయిన్ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కన్జర్వేటివ్ మెథడ్స్ అన్ని ట్రయల్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా అప్పటి వాళ్ళకి పెయిన్ పర్సిస్ట్ అవుతుంది, ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నారు అనే పక్షాన అప్పుడు మనం వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. ఎస్ డాక్టర్, ఆర్థరైటిస్ అసలు ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది? లైక్ ఏజ్ పరంగా చూసుకున్న ఆడవారిలో, మగవారిలో కానీ ప్రొఫెషనల్గా చూసుకున్న ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు? ఎస్, మోస్ట్ ప్రాబబ్లీ జెండర్ బయాస్ అయితే ఏమీ లేదండి. మగవాళ్ళలో ఎక్కువ, ఆడవాళ్ళలో తక్కువ అన్నట్టు ఏమీ లేదు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ మనం అనుకున్నట్టు మనం వేసే ప్రతి అడుగుతో 5 times ద వెయిట్ ఆఫ్ అవర్ బాడీ, అంటే మన బాడీ వెయిట్కి 5 వెయిట్ మన మోకాల పైన పడుతుంది ఏది మనం నడిచేటప్పుడు. అదే మనం పరిగెత్తేటప్పుడు 7.5 times ద వెయిట్ మన మోకాల పైన పడుతుంది. సో ఆబ్వియస్లీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మనకి మోకాల అరుగుదల తొందరగా చూస్తాం. అలానే స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ కూడా ఏమీ లేదు. ఇందాక మేము చెప్పినట్టు కొంతమందిలో 70s రావచ్చు, కొంతమంది 60s రావచ్చు, కొంతమందికి ఎర్లీ 50s కూడా రావచ్చు. అగైన్ దానికి డిఫరెంట్ రీజన్స్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం ఉన్న వాళ్ళలో కొంచెం తొందరగా చూస్తాం. అట్లాంటివి ఏమి లేని వాళ్ళలో ఎక్కువ కొంచెం లేట్గా కూడా చూస్తాం. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో రాకేష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ మా నాన్నగారికి ఇప్పుడు వయసు 50 years అండి. ఓకే. సో అతను 20 years ఉన్నప్పటి నుంచి వెళ్ళి అండర్ గ్రౌండ్స్ లో పనిచేస్తున్నాడు. మీన్స్ సింగరేణి ఈ కోల్ మైన్స్ ఉంటాయి కదండి. ఓకే. వీటిలో అంటే క్లైంబింగ్ అంటే ఎక్కడం దిగడం ఇలాంటివి కనీసం ఒక 10 kilometers దిగడం ఎక్కడం ఇలాంటివి వాటితో పనిచేయడం జరిగింది ఆయన. ఓకే. ప్రస్తుతం ఇప్పుడు ఆయన వ్యవసాయం చేస్తున్నారు ఒక 2-3 years నుంచి వెళ్ళి. ఓకే. సో ఒక గత 6 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులని చాలా సివియర్ గా బాధపడుతున్నారు. ఓకే. సో
అంటే 3-4 ఇయర్స్ ముందు నుంచి సార్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. దీనిలో ఏంటంటే ఇక్కడ మన లిగ్మెంట్స్ లో మన ఇక్కడ మోకాలు చిప్పలు అరగడం అయింది అని అడిగారు. ఆయన ఓవర్ వెయిట్ కూడా లేరు. ఆయన వెయిట్ అంటే ఆయన హైట్ కు వెయిట్ తగ్గట్టు మినిమం వెయిట్ ఐడియల్ వెయిట్ లోనే ఉన్నారు. చాలా సఫర్ అవుతున్నారు సార్. దీనికి ఏ విధంగా మీరు అడ్వైస్ చేయాలి? రాకేష్ గారు, మీ ఫాదర్ ఇప్పుడు వెయిట్ ఎంత ఉన్నారండి అప్రాక్సిమేట్లీ, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? పక్కా సార్, ఆయన ఇప్పుడు 165 హైట్ ఉన్నారు, అతను 56 వెయిట్ ఉన్నారు. ఓకే, సో ఆయన యాక్చువల్లీ కావాల్సిన దానికంటే కొంచెం తక్కువనే ఉన్నారు వెయిట్. బట్ దెన్ అగైన్ ఓవర్ యూజ్ ఇంజరీ, అంటే మీరు చెప్పినట్టు లాస్ట్ 30 years నుంచి ఆయన ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల, ఊరికే మెట్లు ఎక్కడం దిగడం చేస్తూ ఉండడం వల్ల, వాటి వల్ల కూడా అట్లా అయి ఉండొచ్చు సార్. సో అగైన్ మనం ఇందాక అనుకున్నట్టు ఫస్ట్ మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వస్తే మనం ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే నించోబెట్టి ఎక్స్రే తీస్తాం అన్నట్టు, స్టాండింగ్ ఎక్స్రే అంటాం. అంటే మన బరువు అంతా మన మోకాల మీద పడుతున్నప్పుడు అది ఎంత అరిగింది అనేది దాన్ని మనం 4 స్టేజెస్గా డివైడ్ చేస్తాము. దాని ప్రకారంగా తను ఏ స్టేజ్లో ఉన్నారనే విషయంతో మనము అతనికి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. ఇనీషియల్గా ఫస్ట్ కొంచెం మందులతోటి ట్రై చేస్తాము, లేదు అంటే కొన్ని నీ బ్రేసెస్ ఇస్తాం సపోర్ట్కి, వాటితోటి లేదు అంటే మోకాల్లో ఇంజెక్షన్స్ ఇస్తాము, హైల్డ్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కానీ ఆరెల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, వాటితోటి కూడా తగ్గని పక్షాన మనం లాస్ట్కి రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాము. బట్ అగైన్ ఇప్పుడు ఆయన యాక్టివ్గా వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి యూజువలీ అట్లాంటి వాళ్ళకి మనం నీ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేయము. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఏ లగ్జరీ సర్జరీ. అంటే యూజువలీ మనం వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు ఇంట్లోనే ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నంత వరకు మాత్రమే మనము నీ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాము. ప్రాబబ్లీ మీ ఫాదర్కి యూజువలీ ఇప్పుడు ఇనీషియల్గా ఇప్పుడు కొంచెం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అండ్ కొన్ని మందులతోటి మోస్ట్ ప్రాబ్లీ సరిపోతే చూడొచ్చు, లేదు అంటే జాయింట్లో ఇంజెక్షన్ ఇస్తే కూడా కొంచెం బెటర్ ఫీల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఎస్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం డాక్టర్. ఎస్ శంకర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి శంకర్ గారు. ఎస్, రైట్. ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు ఇందాక అన్నారు కదా నీ రీప్లేస్మెంట్ అని, అది అయిపోయిన తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? ఎస్, నీ రీప్లేస్మెంట్ నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ అ లగ్జరీ సర్జరీ మేడం. అది మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళి హార్డ్ వర్క్ చేస్తాము, ఆరెల్స్ మళ్ళీ మనం వ్యవసాయం చేస్తాము, అట్లాంటి వాటిలో పనిచేస్తాము అంటే దానికి తగ్గట్టు కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే మోస్ట్లీ 90 degrees కంటే ఎక్కువ కాలు మర్చుకోకుండా ఉంటే బెటర్. అంటే ఇండియన్ టాయిలెట్ యూస్ చేయకుండా ఉండడము, కింద కూర్చోకూడదు, సక్కుల ముక్కులం వేసుకొని కూర్చోకూడదు, ఇట్లాంటి జాగ్రత్తలన్నీ చాలా తీసుకోవాల్సి ఉంటుంది. బికాస్ ఇప్పుడున్న మనకున్న రీసెంట్ అడ్వాన్సెస్ ఏదైనా కొన్ని హైఫ్లెక్స్ నీస్ అని అవన్నీ వచ్చాయి, వాటిలో మనకి మోర్ దెన్ 90 degrees ఫ్లెక్షన్ అలౌ చేస్తారు. బట్ స్టిల్ ఎట్ ద సేమ్ టైం మనకి 90 degrees వరకు కూర్చొని ఆ జాగ్రత్తలు తీసుకుంటేనే చాలా బెటర్గా ఉంటుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకున్నా. హలో శంకర్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి డాక్టర్ గారు. నాకు లెఫ్ట్ సైడ్ నీ పెయిన్ వస్తుంది, స్వెల్లింగ్ కూడా వచ్చింది. అయితే డాక్టర్ గారు చూపించుకుంటే ఆయింట్మెంట్ రాశారు, తగ్గింది. కానీ మళ్ళీ ఒక రోజు కొంచెం మెట్లు ఎక్కడం వల్ల మళ్ళీ పెయిన్ వచ్చింది, కొంచెం స్వెల్లింగ్ కూడా ఉంది. అది మెడిసిన్స్ తో అయిపోతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ స్వెల్లింగ్ అండ్ పెయిన్ ఎన్ని డేస్ నుంచి ఉంది సార్? నాకు యాక్చువల్లీ మోర్ దెన్ 15 days అయింది. యాక్చువల్ డాక్టర్ గారు ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ సిజిహెచ్ఎస్ ఉంది, మాకు సిజిహెచ్ఎస్ వెళ్ళి చూపించుకున్న తర్వాత ఆయింట్మెంట్ ఇచ్చారు, దాదాపు తగ్గింది. మళ్ళీ ఆల్ ఆఫ్ సడన్ వన్ నైట్ మళ్ళీ పెయిన్ వచ్చింది. ఓకే సార్, మీ ఏజ్ ఎంత సార్? 59 సార్, 59. 59. మీరు 15 days బ్యాక్ ఏమైనా కింద పడ్డం కానీ ఏమైనా కాలుకి దెబ్బ తగలడం కానీ అట్లా ఏమైనా జరిగిందా సార్? ఏం పడలేదు సార్, ఏం పడలేదు. ఓకే, సో యూజువలీ మనకి మోకాల్లో పెయిన్ అండ్ స్వెల్లింగ్ వస్తుంది అంటే సమ్ కైండ్ ఆఫ్ ఏమైనా ఇంజరీ ఉంటే మోస్ట్ ప్రాబ్లీ దానివల్ల వస్తుంది సార్. ఒకవేళ అట్లాంటిది ఏమీ లేని పక్షాన ఆర్థరైటిస్ ఉండి కూడా సడన్గా అక్యూట్ ఫ్లేరప్స్ ఉంటాయి. మామూలుగా ఆర్థరైటిస్, డీజనరేటివ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది, అప్పుడప్పుడు అక్యూట్ ఫ్లేరప్స్ ఉంటాయి. అందులో ఎస్పెషల్లీ చలికాలంలో ఎక్కువ అక్యూట్ ఫ్లేరప్స్ ఉండే అవకాశం ఉంటుంది సార్. మోస్ట్ ప్రాబ్లీ దానివల్లనే అయి ఉండొచ్చు. అగైన్ ఆ డాక్టర్ గారు చెప్పినట్టు లోకల్ ఆయింట్మెంట్స్ కానీ ఆరెల్స్ పెయిన్ తగ్గడానికి పెయిన్ కిల్లర్ మెడికేషన్స్ కానీ కొంచెం రెస్ట్ ఇవ్వండి. అండ్ ఐస్ ప్యాక్ రియలీ వర్క్స్ వండర్స్. అంటే ఐస్ పెట్టుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్ సార్. రెస్ట్ ఇస్తేనే మనకి ఏదైనా ఒక సర్టెన్ టైం తర్వాత డెఫినెట్గా కొంచెం తగ్గుతుంది. దానితో పాటు మీకు పెయిన్ ఎక్కువ ఉన్న పక్షాన లోకల్ ఆయింట్మెంట్స్ ఆర్ టాబ్లెట్స్ అట్లాంటివన్నీ యూస్ చేయొచ్చు. అగైన్ ఆ డాక్టర్ గారు మీకు ఎక్స్రే తీసారో లేదో తెలియదు, బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు గెట్ ఎన్ ఎక్స్రే. ఒక ఎక్స్రే తీసుకొని చూసుకుంటే లోపల ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది సార్. ఎస్ డాక్టర్, అయితే ఇందాక మీరు అంటున్నారు అయితే కాంప్లికేషన్స్ నీ రీప్లేస్మెంట్ తర్వాత చిన్న కాంప్లికేషన్స్ వస్తుంటాయి. ఎలాంటి కాంప్లికేషన్స్ అండ్ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది డాక్టర్? నీ రీప్లేస్మెంట్ ఈజ్ ఎ మేజర్ సర్జరీ మేడం, డెఫినెట్లీ. బికాస్ అది మనకి సర్జరీ అనస్థీషియాలో చేస్తాం మనము, ఫస్ట్ పాయింట్. అండ్ ఇమ్మీడియట్గా మనకు సర్జరీ అయిపోయిన తర్వాత అనస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏమైనా రావచ్చు.
అది కాకుండా ఇన్ఫెక్షన్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఇన్ ఎనీ సర్జరీ, అండ్ దట్ టు నీ రీప్లేస్మెంట్లో కూడా డెఫినెట్లీ ఉంటుంది. సో ఆ రకంగా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అది సర్జరీ ముందు కానీ సర్జరీ చేసేటప్పుడు అప్పుడు మనం ఆ థియేటర్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం కానీ, అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ కూడా ఆ డ్రెస్సింగ్ని మెయింటైన్ చేయడం, అంటే వాటిని తడవకుండా ఉండడము, ఆ కుట్లు ఇప్పేంత వరకు ఇనీషియల్గా చాలా జాగ్రత్తగా ఉండాలి సార్, ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్ వైజ్. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫిజియోథెరపీ. మనం ఏ సర్జరీ చేసుకున్నా సరే ఆ మోకాలు కానీ ఆ చేయి కానీ వాట్ ఎవర్ ఎక్కడ సర్జరీ చేసినా ఫంక్షనల్ ఆస్పెక్ట్లో అగైన్ ఇట్ షుడ్ కమ్ బ్యాక్ టు ద నార్మల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫిజియోథెరపీ. ఆ ఫిజియోథెరపీలో మనం ఎక్సర్సైజ్ చాలా ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఇనీషియల్గా కొంచెం మనం వాకర్ పట్టుకొని నడిపిస్తాం, దాని తర్వాత మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే ఫ్రీగా నడవచ్చు. కానీ మనం ఫిజియోథెరపీ ఇప్పుడు మాట్లాడుకునే దాంట్లో మెయిన్గా క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, నీ ఆర్ఓఎం అంటే మోకాలు మర్చుకోవడం, చాపడము, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అవన్నీ చేసిన పక్షాన మళ్ళీ తర్వాత మనకి నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత కూడా నీ జాయింట్ స్టిఫ్ అవ్వకుండా ఉండడము, తర్వాత ఫ్రీగా నడవడము, ఇట్లాంటివన్నీ ఉంటుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో లక్ష్మయ్య గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. నా వయసు 74 సార్. సారీ అండి, నాకు 74 years. ఓకే చెప్పండి. 53 కేజీలు. 53. 3 సంవత్సరాల నుంచి పుడతాలకు డాక్టర్ అడిగితే 4th స్టేజ్ అట్టేనే ఆపరేషన్ మస్ట్ అని చెప్పినారు. ఈ మధ్య ఒక 6-7 నెలలకి ఎడవ కాలం కూడా వచ్చేసింది సార్. అయితే పార్కిన్సన్స్ పేషెంట్స్ సార్, విపరీతమైన మందులు వాడుతూ అవుతాను. మరి నాకు ఎట్లా ఏం సొల్యూషన్ ఇస్తారు మీరు దయచేసి చెప్పండి. ఓకే సార్, న్యూరోమస్కులర్ డిజార్డర్స్ అంటే పార్కిన్సన్స్ అనేది న్యూరోమస్కులర్ డిజార్డర్ సార్. న్యూరోమస్కులర్ డిజార్డర్స్లో మనము రీప్లేస్మెంట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ సార్ అది. సో వాటిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే పార్కిన్సన్స్లో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, వాళ్ళు తెలియకుండానే వాళ్ళు కొంచెం వంగి నడుస్తూ ఉంటారు, వాళ్ళకి స్టెబిలిటీ తక్కువ ఉంటుంది, అంటే వాళ్ళు ఊరికే కింద పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సార్. డెఫినెట్లీ తన పెయిన్ చాలా ఎక్కువ అయిపోయి సివియర్గా ఉంటే మాత్రం నీ రీప్లేస్మెంట్ అయితే అడ్వైస్ చేస్తాము. బట్ నీ రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. యాజ్ ఐ సెడ్, న్యూరోమస్కులర్ డిజార్డర్స్లో యాజ్ సచ్ మన మజిల్స్ చాలా వీక్ ఉంటాయి, అండ్ వాళ్ళకి ఆ స్ట్రెంత్ లేక వాళ్ళ ఊరికే కింద పడే అవకాశం ఉంటుంది. ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ కింద పడితే మళ్ళీ ఏమైనా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం అట్లాంటిది ఉన్నప్పుడు ఇంకా డబుల్ కాంప్లికేషన్ అవుతుంది సార్. సో ఆ విషయంలో మాత్రమే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సురేందర్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి డాక్టర్ గారు. నా పేరు సురేందర్ రెడ్డి, పల్లిపో నుండి మాట్లాడుతున్నాను. నమస్తే సార్. సార్ నేను యాక్చువల్గా 2016 నుండి నాకు ఈ సమస్య ఉంది, ఇక మొక్కల నొప్పులు, ఎడం కాళ్ళ నొప్పి. అయితే చాలా విపరీతంగా నొప్పి అన్నట్టు. మన డాక్టర్ సంపైన హాస్పిటల్ చూపిస్తున్న గ్రేట్ ఉంది, మీరు ఆపరేషన్ చేసుకోవాలని అని చెప్పారు. తర్వాత ఇంకా వేరే డాక్టర్ ఇంకా వచ్చిన 55 సంవత్సరాల వయసులో ఇప్పుడు చేయించడం మీకు చాలా ఇబ్బంది ఉంటుంది, కొద్ది రోజులు ఆగాలి, కొన్ని సంవత్సరాలు ఆగాలని అంటున్నారు. మరి ఇప్పుడు చేయించుకోవాలన్నా మొత్తం అనేది మీరే చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు మీ వయసు ఎంత సార్? 55? 55 సార్. ఎనీ రీప్లేస్మెంట్ రిజర్వ్ పోలీస్ లో ఇన్స్పెక్టర్ గా వీఆర్ఎస్ తీసుకున్నాను, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఓకే, పరిగెత్తే దాని వల్ల కూడా సమస్య ఉందని అలా కూడా. ఓకే సార్, ఎనీ రీప్లేస్మెంట్ మనం ఎంత బాగా చేసినా సరే దాని లైఫ్ యూజువలీ అరౌండ్ 15 to 20 years ఉంటుంది సార్. సో 55 yearsకి రీప్లేస్మెంట్ ఒకవేళ నీ కనుక గ్రేడ్ 4 ఉండి మీకు కంప్లీట్గా చాలా ఇబ్బంది ఉండి మీరు అసలు నడవలేని పక్షాన చేస్తాము, కానీ లేదు అంటే మాత్రం మనం మ్యాక్సిమం ఎంత వీలుంటే అంత డిలే చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకు? మెయిన్ రీజన్ అంటే యూజువలీ నేను చెప్పినట్టు ఒక 15 to 20 years తర్వాత మళ్ళీ ఆ ఇంప్లాంట్ లూజన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ రివిజన్ చేయాల్సి వస్తుంది. టు అవాయిడ్ మోర్ అంటే మళ్ళీ ఊరికే సర్జరీస్ అవాయిడ్ చేయడానికి మనం మ్యాక్సిమంగా నేటివ్ని అంటే మనకు దేవుడిచ్చిన నీని మనం ఎంత వీలున్నంత వరకు ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తే బెస్ట్ సార్. సో దట్ ఏంటి అంటే మళ్ళీ మనం రివిజన్ సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ఈ లోపు మీరు ఒకవేళ మీకు పెయిన్ కనుక సివియర్గా ఉంటే మీరు డెఫినెట్లీ ఇంట్రాఆర్టిక్యులర్ ఇంజెక్షన్స్ అవి ట్రై చేయొచ్చు సార్. అండ్ లేటెస్ట్గా ఇప్పుడు PRP ట్రీట్మెంట్ అని కూడా ఇస్తున్నాము, వెరిన్ మన స్టెమ్ సెల్స్ని తీసి మీ నీ జాయింట్లో ఇంజెక్ట్ చేస్తాము. సో దట్ దానివల్ల కూడా మంచి సిగ్నిఫికెంట్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఎస్పెషల్లీ మీ ఏజ్ గ్రూప్లో అరౌండ్ 55 to 65 ఏజ్ గ్రూప్లో మనం వీలున్నంత వరకు మనం నీ రీప్లేస్మెంట్ పోస్ట్పోన్ చేసుకోగలిగితే డెఫినెట్లీ ఎవెన్చువల్లీ అంటే ఫైనల్గా మీరు ఎట్లయినా నీ రీప్లేస్మెంట్లో ఎండ్ అవుతారు. బట్ మనం అది ఎంత డిలే చేసుకుంటే అంత బెటర్ సార్. సో దట్ మీకు మాక్సిమం బెనిఫిట్ ఉండేటట్టుగా మళ్ళీ మనం రివిజన్ సర్జరీస్ అవాయిడ్ చేసేటట్టుగా బెటర్ ఉంటుంది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో గోదావరి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి చెప్పండి గోదావరి గారు. నమస్కారం అండి. చెప్పండి. నాకు 40 years అండి, మోకాళ్ళు బాగా నొప్పులు ఉన్నాయండి.
ఓకే. సైడ్ మరీ ఎక్కువ ఉందండి. అది నరం లాగినట్టు అవుతుందండి, నరం వస్తుంది మోకాళ్ళలో. ఓకే. ఇక్కడమ్మా మీకు మోకాల్లో వెనుక భాగం ఎక్కువ అనిపిస్తుందమ్మా? అవునండి, రైట్ సైడ్ లైక్ వెనుక భాగంలో ఎక్కువ ఉంది. కాళ్ళు ఇట్లా ముట్టుకుంటే దగ్గరికి రావట్లేదు, దూరం రావట్లేదు. ఓకే ఓకే. అగైన్ మీ వయసు ఎంత ఉంటుందండి? 40 అండి. 40 years. ఓకే. మీ కీళ్ళవాతం అట్లాంటివి ఏమైనా ఉండడం ఏమైనా ఉందమ్మా? ఓకే. యూజువలీ యంగ్ ఏజ్లో అంటే అరౌండ్ 40 yearsలో నీ పెయిన్స్ అనేది మోస్ట్ ప్రాబ్లీ అగైన్ రుమటైడ్ ఆర్థరైటిస్ అట్లాంటి వాటిలో ఉంటుంది. ఆ రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా థైరాయిడ్ ఉన్న వాళ్ళలో, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళలో మనం ఫస్ట్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లాంటి వాటిలో స్మాల్ జాయింట్ పెయిన్స్ అంటే మన ఫింగర్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. వాటికి కొన్ని మేజర్ క్రైటీరియా, మైనర్ క్రైటీరియా అని ఉంటుంది. దాని ప్రకారంగా మనం వాళ్ళకి అది కీళ్ళవాతం ఉందా లేదా డిసైడ్ చేస్తాం. అట్లాంటి వాటిల్లో అట్లాంటి పేషెంట్స్లో మనకి ఈ మోకాలు నొప్పులు అనేవి కొంచెం తొందరగా వస్తుంది. అగైన్ వాళ్ళలో కూడా సేమ్ కాన్సెప్ట్. మనం ఎంత వీలుంటే అంతవరకు మోకాలు మార్పిడి ఆపరేషన్ని పోస్ట్పోన్ చేయడానికే ట్రై చేయాలి. ఎందుకంటే మన నేటివ్ నీని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళు అసలు నడవలేని పక్షాన నొప్పి ఇంకా విపరీతమైన సిచ్యువేషన్కి వచ్చినప్పుడు, ఆప్షన్ లేనప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాం మనం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో చెన్నారావు గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం ఎన్నుపూస సీటు కింద నుంచి నొప్పి వస్తుంది మేడం, ఒక 1 month నుంచి 2 months నుంచి. ఓకే. సో ఆర్థోపెడిక్ ని కన్సల్ట్ అయ్యారు సార్, అంటే మెడిసిన్ రాశారు. ఓకే. అయితే రికవరీ కాలేదు సార్. అంటే ఒక వాపాలుగా గడ్డాలుగా వచ్చినట్టుంది ఎన్నుపూస మీద. అది వెన్నుపూస పైన భాగంలోనా సార్, కింద భాగంలోనా? సార్ వెన్నుపూసలో పైన భాగంలోనా, కింద భాగంలోనా? కింద భాగం సార్. సీటుకి ఒక అదే నిలువు ఏలంత హైట్ లో అండి. ఓకే. ఇది ఎప్పటి నుంచి ఉంది సార్ మీకు? ఒక 3 months నుంచి ఉందండి. ఇటు రైట్ సైడ్ కాలు తిమ్మురు వస్తుంది సార్. ఓకే. సో యూజువలీ వెన్నుపూస ప్రాబ్లం ఉండి ఒక సైడ్ కాలు లాగుతుంది అంటే మనం అది షియాటికా అంటాం సార్ టిపికల్గా. అది యూజువలీ డిస్క్ బల్జ్ ఆర్ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. అది కాకుండా స్పాండైలోలిస్థెసిస్ అంటే ఒక ఎముక పైన ఇంకో ఎముక జరిగినప్పుడు కూడా ఇట్లాంటి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మోస్ట్ ప్రాబ్లీ ఇవే రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. మనం ఫస్ట్ బేసిక్ ఒక ఎక్స్రే తీసుకుంటాం వెన్నుపూసది. ఆ ఎక్స్రే తీసుకొని దాంట్లో ఏమైనా గ్యాప్ తగ్గిందా అనేది చెక్ చేసుకుంటాము. ఆరెల్స్ ఏమైనా లిస్థెసిస్ అంటే ఒక ఎముక పైన నుంచి ఇంకో ఎముక ఏమైనా జరిగిందా అని చెక్ చేస్తాం. అండ్ అగైన్ వాటికి కూడా ఫస్ట్ ఒక ట్రయల్ ఆఫ్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇస్తాం. కొన్ని రోజులు నడుముకు బెల్ట్ ఇచ్చి కొన్ని మందులు ఇస్తాము. వాటితోటి తగ్గుతుంది అంటే పర్లేదు. లేదు అంటే నెక్స్ట్ స్టేజ్లో ఇంకా అట్లానే మందులు వాడిన తర్వాత కూడా కంటిన్యూస్గా ఉన్నప్పుడు మనం ఎంఆర్ఐ తీసుకొని ఆ ఎంఆర్ఐలో ఏమైనా డిస్క్ బల్జ్ ఎట్లాంటిది ఏమైనా ఉందని చెక్ చేసుకుంటాము. అట్లాంటిది ఒకవేళ ఎంఆర్ఐలో డిస్క్ బల్జ్ సిగ్నిఫికెంట్గా ఉండి ఆ నట్ సైడ్ నరం ఎక్కువ ఉంటుంది అండ్ క్లినికల్గా వాళ్ళకి ఆ కాలు బాగా లాగుతుంది ఆర్ ఆ కాల్లో ఏమైనా వీక్నెస్ అట్లాంటిది ఉంది అన్నప్పుడు దెన్ సర్జరీకి అడ్వైస్ చేస్తాం మనం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో యాదగిరి గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం మా భార్యది ఇప్పుడు ఒక 6 నెలల 7 నెలల కింద కాలు ఇరిగింది, కట్టు కట్టించినాం మేడం. ఓకే చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. ఇప్పుడు మా భార్యకు కాలు ఇరిగింది సార్. ఇంతకు ముందు 6 నెలల కింద కాలు ఇరిగింది. కాలు కట్టించినాము. కట్టించిన తర్వాత దాని కాడ ఏమైతుంది అంటే ఇప్పుడు కాలు ఇరిగిన కాడ బొక్క కొంచెం పేడే పైకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత దాంట్లో ఆయింట్మెంట్ రాసుకుంటూ పెడితే నొప్పి తగ్గుతుంది. తర్వాత ఇక ఆడికెళ్ళి మళ్ళీ ఆయింట్మెంట్ ఉన్నంత సేపు నొప్పి తగ్గుతుంది. ఆడికెళ్ళి మళ్ళీ యథావిధిగా అవుతుంది సార్. ఓకే సార్, మీరు కాలు విరిగినప్పుడు ఎవరైనా డాక్టర్ని సంప్రదించారా సార్? సార్ వెనకది నరం ఉంటుంది కదా సార్, వెనక నరం అనేది కొంచెం మడతలకు వంకరైంది సార్. ఓకే. అదే మా ప్రాబ్లం ఎట్లా అని ఎట్లా ఏం చేస్తే అవుతుందని. అది సార్, మీరు కాలు విరిగినప్పుడు అప్పుడు ఎవరైనా డాక్టర్ని సంప్రదించారా సార్? డాక్టర్ సంప్రదించిన సార్, బొక్కల డాక్టర్. ఇప్పుడు ఉంటారు కదా సార్ కట్లు గారితోళ్ళు. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, ఆ కట్లు కట్టే వాళ్ళని బొక్కల డాక్టర్ అనము. బట్ వాళ్ళు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు సార్. మీరు ఒక ప్రాపర్ ఆర్థోపెడిక్ సర్జన్ని కలిస్తే కనుక ఫస్ట్ ఇప్పుడైనా సరే ఆ పేషెంట్కి ఒకసారి ఎక్స్రే తీసి ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో ఆ ఫ్రాక్చర్ ఫస్ట్ మొత్తం అతుక్కుందా, హీల్ అయిందా, ఒకవేళ అతుక్కుంటే అది కరెక్ట్ పొజిషన్లో అతుక్కుందా లేకపోతే మాల్ యునైటెడ్ అంటే కొంచెం తేడా పొజిషన్లో అతుక్కుందా చెక్ చేస్తారు. దాని ప్రకారంగా నెక్స్ట్ ఆమెకి ఏం చేయాలని అడ్వైజ్ చేయగలుగుతాం సార్ మనం. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో భాగ్యమ్మ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు మొక్కలు
బొక్క పెరిగిందంటండి మోకాల్లో. ఓకే, ఈ బొక్క పెరిగింది, నొచ్చి అసలు గదలని ఇట్లా వాపు వచ్చింది మొత్తాన్ని. ఓకే. ఏ కాలమ్మా, కుడి కాల ఎడం కాల రెండు కాలు వస్తున్నాయా? ఎడం కాలేనండి. బొక్క పెరిగింది అన్నారు బొక్కల డాక్టర్ గారి దగ్గరకు పోతే. ఎంత ఉంటుంది మీ వయసు ఇప్పుడు? నాకు 56 ఏళ్ళు ఉన్నాయండి. ఓకే. మీరు నడవగలుగుతున్నారా? ఎంత దూరం నడవగలుగుతున్నారు? కొద్ది లెక్క నడిస్తే నడవలేనండి, నొప్పి లేచింది. ఇక్కడ మోకాల్లోనే ఉంటుందా నొప్పి? ఆ మొకాలు ఈ పాదానికి కొత్తది నొప్పి. డాక్టర్ గారు ఏమైనా ఎక్స్రేలు తీసారా వాళ్ళు? ఆ ఎప్పర్లు తీస్తే బొక్క పెరిగిందమ్మా మొకాల్లో. ఆ మొకాలు చెప్పకి బొక్క పెరిగిందని చెప్పారు. అదే. సో యూజువలీ ఏంటంటే అమ్మ, ఆ మోకాలు మీకు కొంచెం బాగానే అరుగుంటుంది. సో ఆస్టియోఫైట్స్ అంటాం, అంటే కొంచెం ఎముక పెరిగినట్టు అట్లా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఏంటి అంటే మనకి నొప్పి బాగా వస్తుంటుంది అనమాట. సో దానికోసం అగైన్ మీరు కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది, కొంచెం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అవన్నిటితోటి తగ్గని పక్షాన అగైన్ మళ్ళీ మనం మోకాలు మార్పిడి ఆపరేషన్కి ప్లాన్ చేసుకుంటే బాగుంటుందమ్మా. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో గంగారాం గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు కొంచెం పెయిన్ ఉన్నది మేడం, ఆర్థరైటిస్ ఉన్నది. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హలో సార్. సార్ చెప్పండి సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. నేను రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. వండర్ఫుల్ సార్, మాది కూడా వరంగలే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఆర్థరైటిస్ ఉంది సార్, నేను కొంతకాలం నుంచి బాధపడుతున్నా. ఓకే సార్. మా పిల్లలు కూడా డాక్టర్లే సార్. ఓకే సార్. అయితే నేను చిరంజీవి మేడం గారిని కన్సల్ట్ చేయమంటే నేను పోయాను లాస్ట్ ఇయర్. ఓకే. అయితే మా పిల్లలు ఏంటంటే అప్పుడు కొంతమంది డాక్టర్లు ఈ సర్జరీకి రికమెండ్ చేస్తే మా పిల్లలు డిస్కరేజ్ చేసిండు, వద్దు ఇప్పుడే వద్దు, ఇది 63 ఏజే కదా, ఇంకొంచెం టైం తీసుకుందామని అన్నారు సార్. ఓకే. అయితే ఆ మేడం కన్సల్ట్ చేస్తే అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చింది హైలోరిస్, అది ఇప్పుడు డాక్టర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు. అవును సార్. దానికి రిలీఫ్ పర్వాలేదు 3-4 months ఇచ్చింది, కానీ మళ్ళీ కొంచెం దాని రిలీఫ్ కూడా తగ్గిపోయినట్టు కొంచెం అనిపిస్తుంది సార్. ఓకే సార్. దాని గురించి ఇంజెక్షన్స్ అన్ని ఇందాక నేను చెప్పినట్టు కొంతమందికి ఒక 6 to 12 months ఉండొచ్చు, కొంతమందికి అరౌండ్ 3 to 4 months ఉండొచ్చు సార్. అది పర్సన్ టు పర్సన్ బట్టి వేరీ అవుతుంది. బట్ ఆ ఇంజెక్షన్ అనేది శాశ్వతమైన సొల్యూషన్ అయితే డెఫినెట్లీ కాదు. ఓకే. సో ఇప్పుడు మీరు మేడంని కలిసినప్పుడు డెఫినెట్లీ తను ఎక్స్రేస్ తీసుంటారు అండ్ మీది ఏ స్టేజ్లో ఉంది ఆర్థరైటిస్ అని చెప్పుంటారు. అండ్ ఒకవేళ కనుక మీరు స్టేజ్ 4లో ఉంది, మీరు ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత కూడా నొప్పి తగ్గట్లేదు, మళ్ళీ వస్తుంది అంటే డెఫినెట్లీ నీ రీప్లేస్మెంట్ చేసుకోవడమే అడ్వైజబుల్ సార్. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ అనేది మనం అరౌండ్ 60 to 65 years ఏజ్ గ్రూప్లో చేసుకున్నప్పుడు అప్పటికి మనకి ఇంకా మన మజిల్ స్ట్రెంత్ అంతా బాగానే ఉంటుంది. ఒకవేళ ఆ స్టేజ్ దాటిన తర్వాత మళ్ళీ మనం 70-75 yearsకి వెళ్ళిన తర్వాత ఒకవేళ మన మజిల్స్ అన్ని వీక్ అయిపోయాయి అనుకోండి, ఆ టైంలో మనం రీప్లేస్మెంట్ చేసుకున్నా కూడా మనకు అంత స్ట్రెంత్ ఉండకపోవచ్చు. సో మనం బేసిక్గా నీ రీప్లేస్మెంట్ చేసుకునేది పెయిన్ ఫ్రీగా ఉండడానికి, మన మజిల్స్ అన్ని మంచిగా బలంగా ఉన్నప్పుడే మనం కనుక నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే తర్వాత కూడా మనం హ్యాపీగా నడవచ్చు. ఒకసారి ఆ మజిల్స్ అన్ని వీక్ అయిపోయిన తర్వాత చేసుకున్నా కూడా దానికి పెద్ద అడ్వాంటేజ్ ఉండదు సార్ మళ్ళీ. ఎస్ డాక్టర్, చెప్పండి, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ నడవడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది, అంటే ఏ సపోర్ట్ లేకుండా నడవాలి అంటే ఎంత టైం పడుతుంది? ఓకే, చాలా మందికి ఇది ఉండే డౌటే మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనకి నీ రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత వెంటనే ఎప్పుడు నడవాలనే ఇదితో ఉంటారు వాళ్ళు. యూజువలీ మనం సర్జరీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వాకర్ తోటి మాత్రం వెంటనే నెక్స్ట్ డే నుంచే నడిపిస్తాం ఆఫ్టర్ 12 to 24 hours తర్వాత. వాకర్ సపోర్ట్ ఏమీ లేకుండా నడవడానికి అగైన్ అది పర్సన్ టు పర్సన్ అంటే పేషెంట్ టు పేషెంట్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది. కొంత రిలేటివ్లీ యంగ్ పేషెంట్స్ అరౌండ్ 60-65 years అట్లా ఉన్న వాళ్ళు ఏంటి అంటే తొందరగా వాళ్ళు ఎంత మంచిగా ఫిజియోథెరపీ చేసిన దాని ప్రకారంగా అరౌండ్ 15 to 20 daysలో వితౌట్ వాకర్ నడవచ్చు. కొంతమంది కొంచెం డిలే అవ్వచ్చు. అగైన్ దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. వాళ్ళు ఎంత మంచిగా ఫిజియోథెరపీ చేస్తున్నారు, వాళ్ళు ఎంత పెయిన్ తట్టుకోగలరు అనేది, వాళ్ళు ఎంత లావు ఉన్నారు అనే దాని ప్రకారంగా, ఇంతకుముందు వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు వాళ్ళ లైఫ్లో అనే దాన్ని బట్టి వేరియస్ రీజన్స్ బట్టి ఉంటుంది. బట్ ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 15 days to 1 monthలో ఆల్ కైండ్స్ ఆఫ్ పేషెంట్స్కి మనం వితౌట్ వాకర్ నడిపిస్తాం మేడం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.